ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ 30వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే వీరు ఏ దేవతారాధన చేసుకోవాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి ముఖ్యమైన విషయాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే మీకు ఏ సమస్యలు ఉన్నా శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులో జ్యోతిష్యం చెప్పబడును. గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు. పెళ్లి సమస్యలు, ఉద్యోగ సమస్యలు, ప్రేమ సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల సమస్యలు, అత్తకోడల సమస్యలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఏ సమస్యలకైనా గురువుగారు చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారు. మీరెక్కడున్నా సరే ఈ గురువుగారికి ఫోన్ కాల్ ద్వారా మాట్లాడితే చాలు, ఫోన్లోనే మీకు చక్కటి పరిష్కారాలు అందిస్తారు. గురువుగారి ఫోన్ నెంబర్ 8639494958. చూశారు కదండి, మీకు ఏ సమస్యలకైనా చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారు. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది. అలాగే మీరు అనుకున్నది 24 గంటల్లోనే వెంటనే నెరవేరుతుంది. కాబట్టి మీకు ఏ సమస్యలు ఉన్నా ఈ గురువుగారికి ఫోన్ కాల్ ద్వారా మాట్లాడి మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోండి, చక్కటి ఫలితాలు పొందుతారు. ఈ జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏమిటి, అలాగే 2025 సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీ బుధవారం యొక్క దినఫలాల ప్రకారం వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది. అయితే ముఖ్యంగా ఈరోజు దినఫలాల ప్రకారం వృషభ రాశి వారికి విధి వింత నాటకం ఆడబోతుంది. జాగ్రత్తగా ఉండండి. అయితే ఎటువంటి పరిస్థితులు మీకు ఎదురుగాబోతున్నాయి, ఎందుకు మీ పట్ల విధి వింత నాటకం ఆడుతుంది, అయితే మీకు ఏ అంశాలు అనుకూలంగా, ఏ అంశాలు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి, ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి ఈ రాశివారు చేయవలసినటువంటి దేవతారాధన, చేయవలసినటువంటి పరిహారాలు గురించి ఈ రోజు ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ని వృషభ రాశి వారు ఇంకా ఎవరైనా కొత్తగా చూసేవారుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల మాకెంతో సపోర్టివ్గా ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, వృషభ రాశి అనేది రాశిచక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలను జన్మించిన వ్యక్తులు ఈ వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక ఈ రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అందరినీ ఆకర్షించే మనస్తత్వం వీరికి ఉంటుంది. ప్రజా ఆకర్షణ స్వభావం వీరిలో ఎక్కువగా ఉంటుంది. ప్రజా ఆకర్షణకి సంబంధించినటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో బాగా రాణిస్తారు. అందరితో కలిసిపోయే తత్వాన్ని ఈ రాశి వారు ఎక్కువగా ఉంటారు. ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా 10 మందిలో కలిసి తిరుగుతూ ఉంటారు. ఈ విధంగా 10 మందిలో కలిసి తిరగడం కారణంగా కొత్త కొత్త విషయాలు వీరు తెలుసుకోగలుగుతారు. అయినప్పటికీ ఆ తెలిసిన విషయాలు తొందరగా బయట పెట్టకుండా అన్ని విషయాలను బేరేజీ వేసుకుని వాటిని అమలు చేస్తూ ఉంటారు. అలాగే రొటీన్గా అందరూ చేసే వ్యాపారాలు కాకుండా ఏదైనా కొత్తగా చేయాలి అనేటువంటి తపన కూడా ఈ రాశి వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ తపన కారణంగా వీరు కొత్త కొత్త వ్యాపారాల వైపు ఎక్కువ మొగ్గు చూపిస్తూ ఉంటారు. విభిన్నమైనటువంటి విచిత్ర ఆలోచనలు కూడా చేస్తూ ఉంటారు. అంతేకాదు కొన్ని సందర్భాలలో వాటిని అమలు చేసి ఆర్థికంగా లాభపడుతూ ఉంటారు. తరతరాల నుంచి వస్తున్నటువంటి ఆస్తులను నిలబెట్టడానికి ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు. ప్రేమకు ఎంత ప్రాధాన్యతనిస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతనిస్తారు. ముఖ్యంగా వీరిలో చాలా మందికి ప్రేమ వివాహం జరుగుతుంది. అందుకే దంపతులు ఇద్దరూ కూడా పూర్తి స్థాయిలో ఒకరినొకరు అర్థం చేసుకుని వారి జీవితాన్ని ఆనందంగా గడపగలుగుతారు. ఏవైనా సమస్యలు వచ్చినా కానీ వాటిని అధిగమించుకునే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఎక్కువగా ఉంటాయి. అలాగే స్నేహితుల పట్ల కూడా అంతులేని అభిమానాన్ని కలిగి ఉంటారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు మాట సలహాలు కాకుండా ఆర్థిక పరమైనటువంటి సలహాలు కూడా ఇస్తూ ఉంటారు. అంటే డబ్బు సహాయం కూడా చేస్తూ ఉంటారు. అలాగే ఈ రాశి వారు పరిస్థితులకు తగ్గట్టుగా చురుకుగా వ్యవహరించే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. అలాగే పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు అధికంగా చూపిస్తారు. వారి పట్ల గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో కూడా ఎక్కువగా పాల్గొంటారు. వీరికి అదృష్టపు రంగు పసుపు. ఈ రంగు వస్త్రాలు ధరిస్తే మానసికంగా కూడా శాంతి చేకూరుతుంది. ఈ రంగులాగానే మీ జీవితం కూడా 10 కాలాల పాటు పచ్చగా కొనసాగుతుంది. రాశివారిని ప్రేమించే సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది. వీరి మాట తీరు, పనిచేసే నైపుణ్యం, అలాగే ఇతరుల పట్ల గౌరవభావం, స్నేహితుల పట్ల ప్రేమ అభిమానాలు కలిగి ఉంటారు. ఇటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణాల కారణంగా అందరూ వీరికి ఆకర్షితులవుతారు. అందరూ వీరిని అభిమానిస్తూ ఉంటారు. వివిధమైన అంశాలు, సాంప్రదాయకమైనటువంటి ఆలోచనలు అందరికీ నచ్చుతాయి.
అందుకే ఎక్కువగా ప్రజలందరూ ఆకర్షితులవుతూ ఉంటారు. ఇక ముఖ్యమైనటువంటి విషయంలోకి వచ్చినట్లయితే గనుక 2025 సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీ బుధవారం యొక్క దినఫలాల ప్రకారం చూసినట్లయితే గనుక ఇది వింత నాటకం ఆడబోతుందని చెప్పవచ్చు. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయని, ఊహించని ఒక ఆరోపణను మీరు జీవితంలో ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలు అటువంటి ఆరోపణ మీపై వస్తుందని మీరు కలలో కూడా ఊహించి ఉండరు. అటువంటి ఒక ఆరోపణ, ఒక రకంగా చెప్పాలి అంటే ఒక అంశానికి సంబంధించినటువంటి ఒక నిందను మీరు మోయవలసి వస్తుంది. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక ఆరోపణ ఇది మిమ్మల్ని చాలా మానసికంగా కృంగదీసే వార్త అనే చెప్పుకోవాలి. అసలు మీరు కనీసం దీన్ని జీర్ణించుకోలేకపోతారు. అంటే ఈ విషయం ఈ విధంగా జరుగుతుందని, ఇటువంటి ఒక నింద మోయవలసి వస్తుందని కలలో కూడా ఊహించి ఉండరు. అటువంటి ఒక నింద మీపై పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మరో ముఖ్యంగా ఈ విషయం తెలిసిన వెంటనే మీరు చేయాల్సింది ఏమిటి అంటే గనుక శివారాధన చేసుకోండి. ఓం నమః శివాయ అనేటువంటి మంత్రాన్ని మీరు మనసులో జపిస్తూ ఉండండి. అలా మనసులో ధ్యానిస్తూ ఉండండి. అంటే 21 సార్లు కానీ 108 సార్లు కానీ మీకు ఎన్ని సార్లు చేయమని శివారాధన శివుణ్ణి ఖాళీగా ఉన్నప్పుడు అట్లా జరగాలి. భగవానుని ఏలుకోండి. చదువుతూ ఉండండి. ముక్తి లభిస్తుంది. ఇలా చేయడం వలన మంచి జరుగుతుంది. మీ దరిదాపుల్లోకి కూడా రాకుండా ఆ శివ భగవానుడు మిమ్మల్ని కాపాడుతారు. ఇక మిగిలిన అంశాలను పరిశీలించినట్లయితే గనుక ఈ రాశివారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారు ఉద్యోగ జీవితంలో కూడా కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. పెండింగ్లో ఉన్నటువంటి పని పూర్తి చేయని కారణంగా మీ పై అధికారుల నుంచి మాట పడవలసిన అవసరం కూడా వస్తుంది. ఈ తోటి ఉద్యోగస్తుల్లో ఒకరి నుంచి మీకు సహాయ సహకారాలు కూడా అందుతాయి. ఇది వరకు పని విషయంలో మిమ్మల్ని శత్రువులుగా భావించేటటువంటి తోటి ఉద్యోగస్తులే ఈ సమయంలో పని విషయంలో మీకు చాలా సపోర్ట్గా నిలబడతారు. అలాగే పై అధికారులతో మీరు మాట పడినప్పుడు ఈ సందర్భాల్లో మీకు చాలా మద్దతుగా నిలుస్తారు. ప్రతి విషయంలో కూడా వారి వంతు సహాయాన్ని మీకు అందిస్తారు. ఇది మీ మానసిక ఆనందానికి కారణం అవుతుంది. అలాగే నిరుద్యోగస్తులకు ఉద్యోగం లభిస్తుంది. మీ కోరిక నెరవేరుతుంది. ఒక చక్కటి అవకాశం మీ ముందుకి రాబోతుంది. ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఒక మంచి శుభవార్త మీకు వినిపిస్తుంది. అలాగే ఈ రాశి వ్యాపారస్తులకి కూడా కొత్త ఆలోచనలు వస్తాయి. వ్యాపారాలని అభివృద్ధి చేసేందుకు కొత్త పథకాలు వేస్తారు. అంటే ఇదివరకు ఎప్పుడూ కూడా మీకు రాని ఆలోచనలు ఈరోజు రాబోతున్నాయి. అంటే వ్యాపారాన్ని విస్తరించడానికి, అభివృద్ధి ప్రదంలో ముందుకు తీసుకువెళ్ళడానికి, అలాగే మీ వ్యాపారం పట్ల ప్రజలంతా కూడా ఆకర్షితులు కావడానికి కొన్ని కొత్త ఆలోచనలు వస్తాయి. అలాగే వాటిని అమలు చేస్తారు. దానికి సంబంధించినటువంటి పనులు కూడా ఈరోజు మొదలు పెడతారు. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు కూడా పాజిటివ్ రెస్పాన్స్ ఉన్నప్పటికీ ఈ యొక్క భాగస్వామితో మాత్రం చిన్న గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. మనస్పర్ధలకు దూరంగా ఉండండి. ఒకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీ యొక్క వ్యాపారం కూడా సజావుగా సాగిపోతుంది. అలాగే ఈ రాశివారు ఎవరైతే ఈ మధ్య కాలంలో విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నాలు చేస్తున్న వారు ఉన్నారో దానికి సంబంధించినటువంటి ఒక వార్త మీరు ఈ రోజు వినబోతున్నారు. విదేశాల్లో స్థిరపడాలని, అక్కడ ఉద్యోగాన్ని కానీ లేదా వ్యాపారాన్ని కానీ చెయ్యాలి అనుకుంటున్న వారు అలాంటి వారికి మంచి అవకాశం లభించబోతుంది. అలాగే ఈ రాశివారు ఈ రోజు నూతన వ్యక్తులతో పరిచయం పెంచుకోబోతున్నారు. అంటే ఈ మధ్య కాలంలో నూతన వ్యక్తులతో మీకు ఈ మధ్య పరిచయాలు ఏర్పడలేదు. ఈరోజు దినఫలాల ప్రకారం ఒక నూతన వ్యక్తితో పరిచయం అయితే ఏర్పడబోతుంది. వారి వల్ల మీ యొక్క జీవితంలో మీరు ఊహించని మార్పును కూడా చూడబోతున్నారని చెప్పుకోవచ్చు. ఈ విధంగా కొన్ని కీలకమైనటువంటి సంఘటనలు ఏప్రిల్ 30వ తేదీ బుధవారం యొక్క దినఫలాల ప్రకారం ఈ రాశి వారికి, వృషభ రాశి వారికి కనిపిస్తున్నాయి. కానీ మీరు ఒక నిందను మోయవలసి వస్తుంది. కాబట్టి ఆ శివ భగవానుని మీ మనసులో తరుచుకుని మీ బాధను చెప్పుకుంటే ఆ నింద మీ పైన పడకుండా ఆ శివ భగవానుడే మిమ్మల్ని కాపాడుతాడు. అలాగే ఈరోజు మీకు కలిగే ప్రతికూలతనంతా అనుకూలంగా మార్చుకోవడానికి ఈ రాశి వారు శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా చేయాలి. విష్ణు సహస్రనామం పారాయణం చేయడం ద్వారా అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. అంటే అత్యద్భుతమైనటువంటి ఫలితాలని మీరు చూస్తారు. ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహావిష్ణువుని అలాగే లక్ష్మీదేవిని నిత్యం దీప నైవేద్యాలతో ఆరాధించండి. చక్కటి శుభవార్తలైతే మీరు వింటారు. అలాగే హనుమాన్ చాలీసా ప్రతిరోజు చదువుకోవడం వలన చక్కటి శుభ ఫలితాలు పొందుతారు. శ్రీరామచంద్రమూర్తిని, సీతా అమ్మవారిని ప్రతిరోజు భక్తి శక్తులతో ఆరాధించండి. శుభప్రదమైనటువంటి ఫలితాలని మీరు చూస్తారు. అలాగే ఈ రాశి వారు మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయడం వలన కూడా మంచి ఫలితాలను పొందుతారు. చూశారు కదండి ఈరోజు వృషభ రాశి వారికి జాతక ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేసి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.